వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు. ఇక వివరాలకు వెళ్తే, మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి పనులు ప్రారంభమయ్యాయి. సంఘ బాలాజీ గుప్తా యూత్ స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ ధననాథుడును సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వినూత్న అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. అరే రత్న ఇంకోటి ఇస్తే జాయిన్ చేసుకో. ఇస్తావాడికి చివరి నువ్వు ఒకటి అలా వెళ్ళండి సెకండ్కి ఒకటి ఇటు క్లిక్ చేయాలి. చేసుకో. మావాడు కష్టపడతాయి. పైకి వెళ్ళి గజమాలు తీసుకుపోయి వెళ్ళాలి. పై తాళం ఆడింది, అత్త దగ్గర ఉంది. ఆ తాళం తీసుకొని వెళ్ళి మా తాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. యూరియా
కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు, అడ్డుకున్న పోలీసులను మద్దతివ్వమని కాళ్ళ మీద పడి వేడుకున్న యువకుడు. మహబాద్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి వచ్చిన రైతులు, అడ్డుకున్న పోలీసులు మీరు మమ్మల్ని ఆదుకోవాలని పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకున్న రైతులు, ఎమ్మెల్యే బయటకు రావాలంటూ క్యాంప్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా. అది ఇక్కడ ఏం చేయలేదు గాంధీనగర్లో గజేంద్ర మోక్ష రూపధారుడైన గరుడ వాహనుడు వినాయక విగ్రహ ప్రతిష్ట. మంత్రి టీజీ భరత్ ఇక్కడే పెరిగారు, మంత్రి అయ్యారు. వినాయక చవితి పండుగ సందర్భంగా కర్నూలు నగరంలోని గాంధీనగర్లో వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉదయం సాయంకాలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రసాదం అందజేస్తున్నారు. మంత్రి అయిన టీజీ భరత్ చిన్న వయసులో ఉన్నంతకాలం గాంధీనగర్లోనే గడపారని, మా మధ్యనే ఎప్పుడు ఉండేవారని, మంత్రి టీజీ భరత్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. बोलो विकेश महाराज की जय, बोलो विकेश महाराज की जय, बोलो विकेश महाराज की जय। अन्ना ఓకే महाराज की श्री 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 వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ గాంధీనగర్ భక్త బృందం ఈ యొక్క భక్త బృందం ఏర్పాటు చేసి ఇప్పటికి 50 సంవత్సరాలు దాటింది. ఇది మా పెద్దలు, మా గాంధీనగర్లో పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసి మాకు 40 సంవత్సరాల కిందట హ్యాండ్ చేశారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా మేమందరం చేసుకుంటూ పిల్లలందరికీ చేకూర్చుతూ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, భజన భక్త బృందాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఆపకుండా నిర్విరామంగా చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకారం ఇచ్చినారు, భక్తులందరూ కూడా. ఇక్కడ ఈ కార్యక్రమాలతో పాటు భజంత్రి ఆహ్వానం చేసి స్వామివారిని కూర్చోబెట్టి 9 నవరాత్రులు కూడా చేసుకుంటూ మరి స్వామివారిని భజంత్రులతో పాటు ఊరేగింపుగా తీసుకెళ్ళి మహిళలైతేనేమి అందరైతేనేమి అందరూ సహకరించి ఇక్కడ ప్రతిరోజు లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామ పారాయణము ఉదయము సాయంత్రం ఉంటుంది. అలాగే పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్ కాంపిటీషను, తర్వాత ఎస్ఏ కాంపిటీషన్ ఇవన్నీ చేసుకుంటూ భరతనాట్య కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ వాళ్ళకు బహుమతులు ప్రదానం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నవరాత్రులన్నీ కూడా ముగించుకుంటూ
మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దీనందరికీ మాకు సహకారం చేసినారు. మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా మాకు ఎంతో సహకారం చేసినారు. ఇక్కడ ఉండిపోయిన వారే భరత్ గారు. చిన్నప్పటి నుంచి కూడా భరత్ గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటికి కూడా మాకు అందరికీ చేతునిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏటా వాళ్ళ నాన్నగారు అయితే అందరూ కూడా మాకు వస్తూ ఈ దర్శనాన్ని చేసుకొని వెళ్తున్నారు. నా పేరు శ్రీధర్ అండి. ఐ దుర్గా శ్రీధర్. ఇది ఉత్సవ కమిటీ పేరు శ్రీ 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 వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ గాంధీనగర్. 50 సంవత్సరాలు దాటింది. జయ గణేశ. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరి గాంధీనగర్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సంవత్సరము గజేంద్ర మోక్ష రూపధారుడై గరుడ వాహనుడు. ఎందుకంటే నారాయణుడు ఎవరో కాదు, విఘ్ననాయకుడి యొక్క మేనమామే. మరి ఆయన స్థానంలో స్వామివారు ప్రజలకు భక్తులకు దర్శనమిస్తూ మన పాపాలన్నీ కూడా పోగొట్టడానికి ఈ సంవత్సరం కొలువై 9 నవరాత్రి విశేష ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కూడా ఘనంగా మరి గాంధీనగర్ కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా పూజలు స్వామివారికి సమర్పించారు. అలాగే రేపు గాంధీనగర్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ భక్తాదులందరికీ ఆయన అనుగ్రహ కటాక్షాలు ఉండాలని చెప్పి విశేష మహాగణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, విశేష అభిషేకాలు, పూజలన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవ చేసుకొని ఆయనకు కృప పాత్రలు అవుతారని చెప్పేసి కోరుకుంటూ జై గణేశ, జై జై గణేశ. కాళేశ్వరం కూలిందంటూ బురద రాజకీయాలు సిగ్గుచేటు. ఎల్లంపల్లి సీఎం పర్యటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యటన వెనుక దురుద్దేశమైన కుట్ర దాగి ఉందని రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి అన్నారు. స్థానిక మార్కండే కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ ఏంది? యూరియా కొరత. ఈ రాష్ట్రానికి నిర్దేశించినటువంటి కోటా యూరియా కొరత కూడా సరైన సమయంలో మనకు అందివ్వట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా అందించలేదు. కనీసం తౌదరమ్మ అని చెప్పేసి నిన్న స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయిండు. వారు ఒక వారం 10 రోజుల క్రితం వారు ఏం మాట్లాడిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి అయిందా బాబు? నాకు అర్థం కాదు. ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచరే 85,000 కోట్లు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలా మొత్తం కలిపితే కూడా 10-15,000 కోట్లు కాదు. మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌజ్లు, బ్యారేజ్లు, లిఫ్ట్, అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్, కెనాల్ నెట్వర్క్ అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గోదావరిలో దూకు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంచెమైనా సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు 600 రోజుల పైన గడుస్తుంది. 20 నెలలో ఏమవుతుంది? ఈ 600 రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు 600 మంది పిట్టలుగా రాలిపోయిన ఆత్మహత్య చేసుకున్నారు. మీకేమైనా సోయుందా అసలు? మీరు వరదలపై సమీక్ష జరపరు, రైతుల ఆత్మహత్యలపై సమీక్షలు జరపరు, రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి కానీ లేకపోతే నేర ప్రవృత్తులపై సమీక్షలు జరపరు, స్కూళ్లలో గురుకులాల్లో చనిపోతున్నటువంటి పిల్లలపై సమీక్షలు జరపరు. ఇవి ఏమీ లేదు. 24 గంటలు పాడిందే పాట పాస్వాల పాట అన్నట్టు గదే కాళేశ్వరం గురించి మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు పరిపాలిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. వరదలతో 3-4 రోజుల నుంచే చెప్తున్నారు, ఈ వాతావరణ శాఖ చెప్తుంది రాష్ట్రంలో వరదలు బీభత్సంగా రాబోతున్నాయి, వర్షాలు కురవబోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మాన్సూన్ ప్రిపేర్నెస్ మీటింగ్స్ అనేది తెలియదు ముఖ్యమంత్రి గారికి. ఒక్క సమావేశం పెట్టరు. ఇలా గ్రౌండ్ మీద కూడా ఏకైక మంత్రి నాకు తెలిసి సీతక్క గారు తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్క మంత్రి గారు కూడా తిరుగుతలేదు. ఏరియల్ టూర్లు అంట వీళ్ళకు. అదేంది హెలికాప్టర్ పిచ్ ఎక్కువ అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి. 24 గంటలు తుమ్మిన దగ్గిన రిబన్ కటింగ్లకి హెలికాప్టర్లో తిరుగుడు తప్ప ఇలా వరదలలో తిరిగి కనీసం కాళ్ళ కింద నీళ్లు బురద తగిలించుకొని తిరగాలన్న సోయి కూడా లేదు వాళ్ళకి. అంటే ప్రజల దగ్గరికి పోవద్దు, ఆ బురద కాళ్ళకి అంటద్దు, ప్రజల్ని పరామర్శించదు. వారి ముఖ్య ఉద్దేశం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా మీరు కాళేశ్వరం పట్ల మాట్లాడుతున్నటువంటి అవాకుల్ని చెవాకుల్ని వెనక్కి తీసుకోండి. ప్రజలందరికీ ఇలా రాష్ట్ర రైతాంగం మొత్తం నిర్ణయించుకున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసి బొందబెట్టడమే కరెక్ట్ మార్గము. లేకపోతే రైతులకు ఎటువంటి సాయం జరగదు, రైతుల జీవితాలు మళ్ళీ బాగుపడవని చెప్పేసి రైతులు కూడా నిర్ణయించుకున్నారు. మీరు అందుకు తగ్గట్టే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలిస్తే మంచిది. లేకపోతే రైతులు మీకు తగిన బుద్ధి చెప్తారు రానున్న రోజులు.
తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు వెంకట రామమూర్తి విశేష కృషి చేశారని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి పురస్కరించుకొని డిఆర్ఓ నర్సింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్ మండలతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. जनरल पब्लिक మనం తీసుకోగలము ఈ లాంగ్వేజ్ అది మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా కూర్చోండి, మీరు కూడా మాట్లాడతారు. అంతే మీ అందరితో కూడా ఒక రిక్వెస్ట్ మెసేజ్ అంతే అందరూ స్కూల్ పిల్లల దగ్గర కూడా తీసుకువెళ్ళాలి. ప్రతి స్కూల్లో మెసేజ్ మనం ఇవ్వాల్సింది ఎట్లా లాంగ్వేజ్ ఇవాల్వ్ అయింది. ఇంకా తెలుగు లాంగ్వేజ్తో ఇది కనెక్ట్ ఇంకా అవుతుంది. మనం స్కూల్ పిల్లలు చూసుకుంటే ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఇది అది. బట్ మన రూట్స్ అయితే మనం మర్చిపోవద్దు. అది అందరితో ఒక రిక్వెస్ట్, మన పిల్లల వరకు తీసుకువెళ్ళాలి. ఇది మన ఏం ఉండాలి. ఇంకొకసారి మనం వాళ్ళు ఇచ్చిన మెసేజ్ అంతా గుర్తించి ఇది మనం ఒక రిజాల్వ్ లాగా తీసుకుంటాం. పరిస్థితుల్లో మనం ఉన్నాము. మన బిడ్డలకైనా సరే ఖచ్చితంగా మన రాబోయే తరాలకి తెలుగు భాషని ఖచ్చితంగా ఇళ్లలో మాట్లాడేటట్టుగా అమ్మ, నాన్న, అత్త, మామయ్య ఇలాంటి పిలుపులు మనం వినడమే మానేసాము. ఈరోజు స్వర్గీయ గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి. సో వారు తెలుగు భాషకు చేసినటువంటి సేవలను గుర్తింపుగా ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది చాలా సంవత్సరాల నుంచి మనం ఈ వేడుక ప్రతి సంవత్సరం వారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము. మరి ఈ వారి జయంతి సందర్భంగా మనము ఈరోజు వాటిని ఘనంగా నివాళులర్పించడం, అలాగే తెలుగు భాషకు సేవ చేసినటువంటి తెలుగు పండితుల్ని సన్మానించుకోవడం మన యొక్క బాధ్యత. అలాగే తెలుగుని మనము మర్చిపోకుండా ప్రతి ఒక్కరు తెలుగు చదవడం, తెలుగు రాయడం, తెలుగు మాట్లాడడం ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. చాలా మంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల తెలుగు చదవడం, రాయడం, తెలుగులో పూర్తిగా మాట్లాడడం అనేటువంటిది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు. ముఖ్యంగా పిల్లలు గమనించాలి. ప్రతిరోజు మీరు తెలుగు పత్రికలు చదవాలి విధిగా. అప్పుడే మనకు తెలుగు బాగా వస్తుంది. అలాగే వేమన రచించినటువంటి వేమన పద్యాలు కానివ్వండి, శతకాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏవైతే చెప్తున్నారో అలాంటి విషయాలన్నీ కూడా ఈ శతకాల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చదివి నేర్చుకోవాలి. పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా అడుగులు వేయాలని ఉపాధ్యాయులు సూచించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు సుల్తాన్బాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అదనపు తరగతి గదులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో అన్నయ్య గౌడ్, ప్రకాష్ రావు, శ్రీగిరి శ్రీనివాస్, టీకే ప్రభాకర్, కిషోర్, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
डी साहब ఉన్నాడు పత్రనారావు डी నా ఒకసారి చూడరా ఇట్లా వేసి చూడు సుల్తానాబాద్ హై స్కూల్ సంబంధించి 115 ఉంది. నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నా. ఈ హై స్కూల్లో మేము చదువుకున్నప్పుడు మాత్రం ఈ రూమ్లో ఇక్కడ ఈడ మొదలుపెట్టి ఈ రూమ్లో అక్కడ దాకా సరిపోకపోతుంది. తప్పకుండా ఇవాళ 140 లక్షలతో దాదాపు 9 రూమ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాని తగ్గట్టు టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా చేయబోతాము. మరి ఇదే కాకుండా 115 స్ట్రెంత్ అంటే చాలా తక్కువ. ఇది పెద్ద టౌన్. అది మీతో పాటు రత్నాకర్ రెడ్డి గారు చాలా ఈ రూములు శాంక్షన్ కావడానికి మరి వారు నిరంతరం శ్రమించారు. శాంక్షన్ అయ్యేదాకా పట్టువదలకుండా. సరే ఇట్లయితే మీరు శ్రమించారు. మరి ఇక్కడటువంటి టీచర్లు మరి మీరు అందరూ కష్టపడి, ఎందుకంటే ఒక్క రత్నాకర్ రెడ్డి గారు లేదా మన రూములు కట్టినంత మాత్రాన స్ట్రెంత్ పెడతానని అనుకుంటుంది. కానీ కొత్త రూములు నిర్మాణం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ధీటుగా సరే ఇప్పుడు ఎట్లా మనం సెప్టెంబర్కి వచ్చేసినాం. మన ఈ నిర్మాణం అయిపోయే వరకు ఈ అకాడమిక్ ఇయర్ వరకు దగ్గర రూమ్ కంప్లీట్ కావడానికి వస్తాయి. నెక్స్ట్ జూన్ వరకు అయితే మీకు ఈ రూమ్లు అందుబాటులోకి వస్తాయి. ఇంకేమైనా ఓటో రెండో కష్టపడితే దాన్ని ఇంకా కూడా 100% ఇప్పించే బాధ్యత నాది. కానీ నేనేమంటా అంటే మీరు కష్టపడి ఎందుకంటే సమ్మర్లో ఒక 15 రోజుల నుంచి ఒక నెల రోజులు మీరు టైం ఇస్తే ఇలా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. మనం ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని కూడా కష్టపడకపోతే దాని ఫలితం ఉండదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉల్లి విక్రయాలపై రైతులతో మాట్లాడి అనంతరం మార్కెట్ కమిటీ, మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులు, టేలర్లతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. నెక్స్ట్ టైం వేసుకుంటూ వాళ్ళు డిఫరెంట్ వీడియో మీరు మామూలు లాస్ట్ టైం ఇదే పండించారా మీరు? వచ్చింది లాస్ట్ టైం 10,000 మామూలుగా సెప్టెంబర్ లాస్ట్లో వస్తాయి కదా ఎక్కువ ఆగస్టు సీడ్ వేరే ఉంటాయి కానీ క్వాలిటీ ఒకటే మీరు మొత్తం జిల్లా అంతా చేస్తారా? జిల్లా అంటే స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ లాస్ట్. అమ్మా అంటే ఇంజనీర్ కూతురా అంటే ఇది మీకు వర్షం పడి ఏమైనా అమ్మావా
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.